పెంచుతున్న గ్రేప్స్ ప్లాంట్ చూపించబోతున్నాను. ఎప్పుడైనా గ్రేప్స్ మొక్కలు గింజలు వేస్తే అవి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, ఇంకా టైం కూడా చాలా పడుతుంది. అందుకే మనం గ్రేప్ మొక్కను అంటు మొక్కగా నాటుకోవాలి, స్టెమ్ నోడ్స్ ద్వారా నాటుకోవాలి. అదేనండి గ్రేప్ మొక్క ఎప్పుడైనా చాలా ఎత్తుగా పెరుగుతుంది, దీని కాండం కనుపులుగా పెరుగుతుంది. కొమ్మను కట్ చేసి పెట్టామంటే త్వరగా నాటుకుంటుంది. ఈ గ్రేప్స్ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అవి అన్నీ ఒకేలాగా ఉంటాయి, కొంచెం పెరిగితే డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇవి తీగ రావడానికి చాలా టైం పడుతుంది, కొన్ని మంత్స్ అయినా పట్టొచ్చు. కొన్నిసార్లు అవి ఎండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మొక్కకు నీరు ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మేము 2 years బ్యాక్ 3 మొక్కలు తెచ్చాము. అందులో 2 మొక్కలు నాటుకోలేదు, కానీ అందులో ఒక మొక్క మాత్రం నాటుకొని బాగా పెరిగింది. మొక్కను స్టెమ్ నోడ్గా నాటాలని చెప్పాను కదా, అదేనండి ఇప్పుడు మీకు కనబడేదే. చెట్టు హైట్ పెరిగే కొద్దీ ఆకులు రాలి అవి నోట్స్గా తయారవుతాయి. ఒకసారి మొక్క నాటిన తర్వాత 6 నెలలకి అది తీగ స్టార్ట్ అవుతుంది. ఈ మొక్కకు నీరు ఎక్కువగా అవసరం లేదు, ముఖ్యంగా ఎండ చాలా అవసరం. ఎండ ఎక్కువగా ఉంటే అది త్వరగా ఎదుగుతుంది. ఈ ప్లాంట్ పెరగడానికి, పండ్లు రావడానికి నవంబర్ టు మార్చ్ మంత్స్ అనుకూలం. తీగ పెరిగే కొద్దీ ప్లాంట్ మొదలు భాగం లావుగా అవుతుంది. ఈ మొక్కకి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వేయకూడదు, వేస్తే ఫ్లవరింగ్ తక్కువగా అవుతుంది, మనకు ఫ్రూట్స్ కూడా తక్కువగా వస్తాయి. ఓన్లీ డిసెంబర్ టైంలో ఫెర్టిలైజర్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ మొక్కకు కిచెన్ వేస్ట్, వెర్మి కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు డ్రై అయిన ఆకులను